రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ నుంచి కాలేజీల వరకు ఫీజులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు పీడిఎస్ విద్యాసంఘం ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నర్సరీ నుంచి ఈరోజు 40-50 వేలు ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంటర్మీడియట్ విద్య దాకా ఎటువంటి నిబంధనలు లేకుండా ఎటువంటి నియంత్రణ లేకుండా ఈరోజు విచ్చలవిడిగా లక్షల రూపాయలు ఈరోజు స్కూల్స్ కాలేజీలు ఈరోజు దోపిడీ చేస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలి. విద్యా కమిషన్ ఆల్రెడీ ఒక సూచన వేసింది, ఆల్రెడీ ఒక ముసాయిదాను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంచింది. దీన్ని వెంటనే అమలు చేయాలి. ఏదైతే ఢిల్లీ, గుజరాత్ మిగతా రాష్ట్రాలలో ఫీజులను నియంత్రించడానికి చట్టాలు ఏవైతున్నాయో వాటిని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. కావున ఈ విద్యా సంవత్సరం నుంచి అయినా జూనియర్ కళాశాలలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఈరోజు పీడిఎస్ విద్యాసంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.